ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పసలాది గ్రామానికి సంబంధించినటువంటి గొడుగు చంద్రశేఖర్తో ఉన్నాం. మరి పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఆదేశించినటువంటి ఏ పిలుపు మేరకై తానే నిలబడి ఒక జగ్గారెడ్డి అంటూ నిలబడి తనంతు సైత్యం పార్టీకి నిరంతరంగా కృషి చేసినటువంటి వ్యక్తి ఆ చంద్రశేఖర్తో మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. నమస్తే శేఖర్ గారు. నమస్తే. ఎట్లా ఉంది? రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అవును, సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వీక్ ఉన్నట్టేనా? వీక్ అంటే వీక్ ఏం లేదు, మనము చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోకడా వీక్ అయినట్టయితే లేదా అనుకుంటాం మేము. అంటే ప్రజలు ఊహించారు కదా, ఇప్పుడు జగ్గారెడ్డి అందుబాటులో ఉండడు, ఆయన కార్యకర్తలకు సపోర్ట్ చేయడు, అందుకనే ఈ ఎలక్షన్లో ఓటమి పాలైంది. అందుబాటులో ఉన్నా లేకున్నా పనులు అయితే కంపల్సరీ చేసి పెడుతున్నాం. మేడం ఉంటుంది అందుబాటులో, మేడం ఉంటుంది, మండల నాయకులు ఉంటారు, అంజాన్ ఉంటాడు, ఎంపీ అంజాన్ ఉంటాడు. అంటే ఇప్పుడు ఏది చేసినా ఒక ప్రోటోకాల్కి సంబంధించిన క్యాండిడేట్ అయితే ఉంటే కాన్స్టిట్యూన్సీ ప్రజలకైతే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకమే కదా. నమ్మకమే. ఆ క్యాండిడేట్ అందుబాటులో లేకపోతే రేపు స్థానిక సంస్థలలో కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలకు, క్యాండిడేట్లకు ఎట్లా ఓట్లు వేస్తారు? మా సార్ అయితే ప్రతిదానికి పని చేస్తుండు. సార్ అందుబాటులో లేదని అంతేగాని పని అయితే చేస్తుండు. మేడము, సారు, ఇప్పుడు రగనను, అంజనను, ఎవరెవరు మా పనులు అయితే ఏ పనులు ఆగుతలేవు, పనులు అయితే చేస్తారు. సార్ అందుబాటులో లేడు అన్నికైతే లేదు. మేము కార్యకర్తలకు, ముఖ్య కార్యకర్తలకు మాత్రం కంపల్సరీ అందుబాటులో ఉన్నట్టే సార్ అన్ని పనులు చేస్తుంది. అంటే సార్ ఇప్పుడు అందుబాటులో లేకనే ఓడిపోయింది అంటారా, లేకపోతే మామూలుగా ప్రోటోకాల్ ఉండి పాటించకనే ఓడిపోయింది అంటారా? మామూలుగానే ఓడిపోయాడు సార్. ఓకే, జగ్గారెడ్డి గెలుపు ఓటమి పక్క పెట్టుకుంటే రేపు వచ్చే స్థానిక ఎలక్షన్స్లలో గట్టి పోటీ శేఖర్ ఇవ్వగలుగుతాడా పసలాదిలో? ఖచ్చితంగా. ఎట్లా ఉంది? ఏముంది మీ దగ్గర? అస్త్రం ఏముంది? ఆయుధం ఏముంది? మా సారే. సార్ ఒక్కసారన్నా మీ గ్రామానికి వచ్చిండా? రాలేడు. మరి ఎట్లా మీకు సార్ ఉన్న బలం ఏంటిది? మీ సార్ మా దగ్గర సార్ రాకపోనికి కారణం ఏంటంటే ఇప్పటిదాకా మా దగ్గర కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు లీడర్లు ఉండ్రి, మా దగ్గర లీడర్లు ఉండ్రి, ఎవరంతా పట్టించుకొని పనిచేయలేవు. గ్రామంలో పనిచేయలే. ఇంతకుముందు ఓటింగ్ ఏముండే మాకు కాంగ్రెస్ పార్టీకి 150 నుంచి 200 ఓటింగ్ ఉండే. మామూలుగా అది సార్ని నమ్ముకొని వేసిన వాళ్ళు, సార్కు డైరెక్ట్ ఉండి సార్ని నమ్ముకొని వేసిన వాళ్ళు అది చేసినారు. మా దగ్గర ప్రచారం అంటూ లేకుండే. ఇంతకుముందు ఏదో ఒక రోజు ఇట్లా తిరిగినాం అన్నట్టు ప్రచారం అనేది పార్టీ అసలు ఇంప్రూవ్మెంటే లేకుండే మా దగ్గర. అసలు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది పసరాదులో. అయితే ఏంది అంటే దానికి ఏంటంటే కొంతమంది ఇప్పుడు బయట టాకు ఏమున్నా చెల్లెలు ఉంది, సార్ ఏమన్నా ఉంటే సార్ చెల్లెలకి సపోర్ట్ చేస్తాడు, ఆపోజిట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాడా? చెయ్యడు. అట్లా జనాలకు రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. అట్లా అంటే ఆ వీక్ పాయింట్ తోటే సార్ ఇక్కడ వాళ్ళ చెల్లెలు ఉంది కాబట్టి అని చెప్పేసి ఇక్కడ రాలేకపోతున్నా? లేదు, మేము ఇంతకుముందు మేము వచ్చినాక మేము 2-3 సార్లు ఫంక్షన్కి కానీ దానికి దీనికి మేము పిలుచుకుంటూ అయితే వచ్చింది మా దగ్గరికి. మేము అట్లా అనం. అంటే ఫంక్షన్స్ వేరు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ వేరు. ఎలక్షన్ క్యాంపెయినింగ్కు వీలు కాలేదు. మేడంని తోలిచ్చిండు మా దగ్గరికి. మామూలుగా గ్రామాలకు అందరి దగ్గరికి మేడంని తోలిచ్చిండు, మా దగ్గర గిట్ట మేడంని తోలిచ్చిండు. మొన్న ఎలక్షన్కు బాబుని తోలిచ్చిండు. ఓకే, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గట్టి ఒక లీడర్ ఉన్నాడు మీ దగ్గర, తెలిసిందే నేను పేరు అనౌన్స్ చేయను, అటువంటి గట్టి లీడర్ని ఢీకోవడానికి శేఖర్ తోటి సాధ్యమేనా? ఖచ్చితంగా అవుతుంది. ఎట్లా? నేను జనాలల్లా ఇప్పుడు ఇంతకుముందు నేను ఎంపీటీసీకి వేసిన, వార్డ్ నెంబర్కి వేసిన. ఫస్ట్ వార్డ్ నెంబర్కి ఇటు ఓడిపోయినా. నేను 15 ఓట్లతో ఓడిపోయిన వార్డ్ నెంబర్. అదేమైందంటే మా పెద్దనాన్న ఎలక్షన్ ముందు అదే అయ్యిండ్రు. ఇక మేము ప్రచారం చేయలే, అప్పుడు ఓడిపోయినాక నేను ఎంపీటీసీకి వేసిన. ఎంపీటీసీకి మాకు 3000 చిల్లర ఉంటాయి ఓట్లు, తాండలు గిండలు కలుపుకొని ఉంటుంది. అందులో నేను 300 ఓట్లతో ఓడిపోయినా. మా విలేజ్ వరకు వచ్చేసరికి 60 ఓట్ల మెజార్టీతో ఉన్నా నేను. మా విలేజ్ వరకు వచ్చేసరికి తాండా ఇప్పుడు చేస్తారు కదా, అందులో నేను మైనస్లో ఉన్నా. ఇప్పుడు తాండా అయితే ఫైబ్రికేషన్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ మీ గ్రామ పంచాయతీ
మాకే. ఎట్లా ఉంది మరి ఇప్పుడు మీరు ఏం క్యాంపెయినింగ్ తర్వాత మీ ఆయుధాలు ఎట్లా ఉపయోగిస్తున్నారు? ఇప్పుడు మీరు ఏ కాన్సెప్ట్ తోటి ప్రజలకి ముందుకు వెళ్తారు? నేను ఇప్పుడు ప్రస్తుతం నేను ప్రజలలో ఎట్లున్నా అంటే మనం మంచిది కానీ చెడుది కానీ ఎట్లాంటి సమస్య వచ్చినా కంపల్సరీ మనతో అయ్యింది ఏదో చేసుకుంటూ మనం జనాల మధ్యలో ఉన్నాం. ఇప్పుడు మీకున్న అపోజిషన్ లీడర్ అయితే ఎక్కడక్కడ పక్కన అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, తర్వాత ఎవరైనా సబ్సిడైజ్ చేస్తే అటువంటి సహకార అందిస్తాడు. మా ఊళ్ళో లేదు కదా. ఇప్పుడు బయట బాగానే చేస్తలేడు ఆయన కదా, బయట చేస్తుండు. మా ఊళ్ళో చేసింది అయితే లేదు కదా. అట్లా అటువంటి అస్త్రాలు ఉపయోగిస్తున్నాడు అటువంటి వ్యక్తి ఓటమి చేయడానికి మీ దగ్గర ఏమున్నటువంటి ఆయుధం అంటున్నాను. మా దగ్గర ఇప్పుడు ఇంతవరకు డెవలపింగ్ లేదు. మా దగ్గర కంపెనీలు ఉన్నాయి, ఎంఎన్ఆర్ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ఉంది, వాటర్ కంపెనీ ఉండే మొన్నటి దాకా, ఇవి పెట్రోల్ పంపులు ఉన్నాయి, ఇప్పుడు హాస్పిటల్ పడ్డదోటి, ఇంకోటి ఇట్లా మా దగ్గర బాగానే డెవలపింగ్ కాలే మా దగ్గర. ఇప్పుడు దగ్గర 20 ఏళ్ళు అవుతుంది. అటు ఇటు ఇప్పుడు ఆయనకు అనుకూలం మనిషే సర్పంచే గెలుచుకుంటూ వస్తుంది. అవును, ఇప్పుడు ఆయన అనుకున్న క్యాండిడేట్ నిలబెడితేనే గెలుస్తున్నాడు. ఆయనకు ఓటమి అనేది లేదు. అటువంటి క్యాండిడేట్ని మీరు ఓటమి చేయాలంటే తప్పది. ఎంత మీరు ఎదుర్కోవాలి? నేను ఎదుర్కోవాలి. కానీ ఫస్ట్ మా దగ్గర ఆపోజిషన్ లీడర్ అంటే ఎవరు కరెక్ట్ చేయలేదు. ఫస్ట్ మెయిన్ థింగ్ అది. ఆపోజిట్ ఎవరు గట్టిగా చేయలే. మేము నిలబడ్డాము, మేము చేస్తాము అనేది జనాలకు ధైర్యం ఎవరు తీసుకపోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ జనాలది ఏమదంటే ఇప్పుడు ఏదైనా ఉంటే ఏడుకోవాలి. ఇప్పుడు ఒకడే ఏడుకోవాలి, ఆడుకోవాలి. ఇంకో లీడర్ లేడు. పసల్వాదులు ఇప్పటిదాకా లీడర్ తయారు కాలే. ఆపోజిషన్ అనేది పసల్వాదులో లేకుండే. ఆ ఆపోజిషన్ అనేది మేము 5 ఏళ్ళ సంది మేము దగ్గర ఉండి మేము జనాలలో ఉండి మేము తీసుకొచ్చినాం ఆపోజిషన్. ఈరోజు మన సార్ ఎలక్షన్కు మాకు 150 ఓట్లు 200 ఓట్లు ఉంటున్నాయి. పోయినసారి ఎలక్షన్కు 500 చేంజ్ వచ్చినాయి. ఈసారి ఎలక్షన్కు 647 ఓట్లు వచ్చినాయి. ఈసారి సార్ ఎలక్షన్కు మేము చేసింది. ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి డౌన్ అయింది. మళ్ళీ ఇప్పుడు పోరాటమే కానీ మీ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలపైన మీరు ఎప్పుడైనా పోరాటం చేసారా? సమస్యలపైన మేము ప్రతిసారి గ్రామ సభ పెట్టినప్పుడు గ్రామ సభకు అటెండ్ అవుతాం. కంపల్సరీ మేము అడిగేటి అన్నీ అడుగుతూనే ఉంటాం గ్రామ సభలో గిట్ట. ఏ సమస్య అడిగితే ఆ సమస్య సక్సెస్ అయింది, మీరు ఏదైతే కాదనుకున్నది క్యాన్సిల్ అయింది? కొన్ని కరెంట్ స్తంభాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అవి కాలే. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నటువంటి లీడరు కోట్లాధిపతి. అటువంటి క్యాండిడేట్ని మీరు ఢీ కొట్టాలి. ఎట్లా ఢీ కొడతారు? ప్రజాబలమా, ధనబలమా, ఏం చూపిస్తారు? నేను ప్రజాబలమే చూపెట్టుకొని బయటకు గెలుస్తా. ఉందా? డబ్బు ఉందా మీ దగ్గర అంత పెట్టుబడి పెట్టడానికి? మన దగ్గర లేదు. మా నాయన రైతు, నేను రైతు కొడుకుని. నేను ఇప్పుడు కొత్తగా నేను నా సొంతంగా చేసుకున్న బిజినెస్లు ఇవి. అది నా దగ్గర ల్యాండ్ ఉండే, ల్యాండ్ కొంచెం అమ్మేసి నేను ఈ బిజినెస్లు పెట్టుకొని బిజినెస్లో నడుస్తున్నాయి. మీరు ల్యాండ్లు అమ్ముకున్నారా? ఆయన ల్యాండ్లు కొనుక్కున్నారా? అమ్ముకున్నా. అదే మీరు అమ్ముకున్నారు, ఆయన కొనుక్కొని ఇప్పుడు పార్టీకి సరే ఎంతైనా ఖర్చు పెట్టి మరో సర్పంచ్ కాబోతాడు. కాలేడు, ఖచ్చితంగా 100% ఈసారి కాలేడు. నేనే అవుతా సర్పంచ్. ఏముంది ఆయనకు మీకు వ్యత్యాసం ఏముంది? ఇప్పుడు జనాలలో ఆయనకున్న మైనస్ అంతే. అది ఏముంది మైనస్? ఏముంది? శేఖర్ ప్లస్ ఏముంది జనాలలో? ఆయనకు మైనస్ ఏముంది? అయితే ఇప్పుడు రీసెంట్గా ఊరిని పట్టించుకోలే. ఆయన ఎవరిని పట్టించుకోలే. ఇప్పుడు బయట అది చేసిన కానీ ఊళ్ళో సార్ ఇంకెవరిని పట్టించుకోలే. అదే ఆయనకు మైనస్. ఓకే, ఇప్పుడు ఏదైతే మీ గ్రామం పైన అసైన్మెంట్ ల్యాండ్ అంటే బాగా ఉంది, సరే కబ్జాకు గురి అయిపోయినా, అన్యాక్రాంతకు గురి అయినా, తర్వాత లేకపోతే ఏదో రకంగా జరిగింది, లోటుపాట్లు జరిగినాయి. అటువంటి పైన ఎప్పుడైనా శేఖర్ దిగిండా? ఆల్రెడీ నేను దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జనాలకు ల్యాండ్ ఎవరికి ఇవ్వద్దని చెప్పిన. వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ మరి ల్యాండ్ ఇవ్వద్దని చెప్పిన. ల్యాండ్ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నేను ఎవరికైనా మీ ల్యాండ్ ఎవరు గుంజుకోరు, తీసుకుంటేప్పటికీ మీకు ఏదైనా గవర్నమెంట్ నుంచి మీకు లబ్ధి వచ్చిన తర్వాతనే తీసుకుంటారు. మీరు అట్లా ఏదైనా ఉంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తీసుకుంటారు. మీకు 600 గజాలు జాగిస్తామంటారు. గవర్నమెంట్ నుంచి గిట్ట అనౌన్స్ చేసిరని వచ్చింది.
మన గవర్నమెంట్ ఇచ్చి తీసుకున్నప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని గిట్ట మనము డిస్కషన్ చేసినాం, జనాలకు పోయి మాట్లాడినాం, చేసినాం. అయితే వాళ్ళకి చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ తీసుకుంటే 600 గజాలు జాగిస్తుంది, బయట ఇచ్చుకుంటే 5 లక్షలు ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి తీసుకొచ్చి ఆ ల్యాండ్ అట్లా తీసేసి. ఉన్నారా మీ పబ్లిక్లో ఉన్నారా మీరు ఇంతకు ప్రజాక్షేత్రంలో ఉన్నారా? సమస్యలు ప్రతి అడుగడుగు నాకు తెలియదు. అవు కంపల్సరీ ఉన్నాం. ఏం తెలుసుకున్నారు మీరు? పసలవాడలకు సంబంధించిన ప్రజల యొక్క నాడి ఏం తెలుసుకున్నారు? ప్రజల యొక్క వీక్ పాయింట్ మీరు ఏం తెలుసుకున్నారు? ప్లస్ పాయింట్ ఏం తెలుసుకున్నారు? మా దగ్గర ఫస్ట్ ఉన్నది ఏంటంటే యూత్ బాగానే ఉంది పసలవాడలో. మా దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఉంది, ఎంఎన్ఆర్ ఉంది, ఇప్పుడు కొత్తగా హాస్పిటల్ పడ్డది. ఇట్లా మేము మా దగ్గర యూత్ పిల్లల్ని పెట్టేయాలనుకుంటే చాలా మంది పనికి మా దగ్గరనే పని ఉంది. ఓకే, చాలా మంది కాలేరు, యూత్ని ఎవరు పట్టించుకోలే. మా దగ్గర ఇప్పటిదాకా చేసిన వాళ్ళు కానీ ఎవరు యూత్ని అయితే పట్టించుకోలే. నేను ఫస్ట్ యూత్కి ఏదైనా చేయాలి, ఖాళీ ఉండొద్దు. ఫస్ట్ యూత్ అనే వాళ్ళు మనతో అయ్యింది, మనకు దోషిన దగ్గర ఏడైనా సరే మన కంపెనీలు ఉన్నాయి, కంపెనీలో కొట్లాడి పెట్టించుకోవాలి. మన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ప్రతి లీడరు చెప్పే మాట అది, ఎందుకంటే నేను గెలిచిన తర్వాత చేస్తా అనేది జెన్యూన్. మీరు ఇప్పుడు చేసినటువంటి జనాలకు సర్వీస్ ఏంటిది? నేను సర్వీస్ ప్రతిదానికి ఇప్పుడు మామూలుగా వాళ్ళకి ఏదన్నా సమస్య వచ్చింది ఫోన్ చేస్తే కంపల్సరీ వెళ్తాను. నేను స్టేషన్ కానీ ఇంకేదో హాస్పిటల్ పని కానీ నార్మల్గా ఏదైనా పంచాయతీలు ఉండని ఏది ఉన్నా కంపల్సరీ జనాలలో కంపల్సరీ వెళ్ళిపోతాను, నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ప్రతి సమస్యకు ఆయన దిగుతాడు కదా, అపోజిషన్ క్యాండిడేట్ దిగుతాడు కదా. ఏ సమస్య ఉన్నా మీ పసలదల ఒక ఇంతకుముందు అట్లనే ఉండే, మేము రాకముందు అట్లనే ఉండే, మేము వచ్చిన తర్వాత గిట్ట ఒక 2 ఏళ్ళ దాకా అట్లనే ఉండే. వాస్తవం మీద ఆ 2 ఏళ్ళ తర్వాత మేము మా మీద నమ్మకం మేము తెచ్చుకోవాలి కదా. నేను అనిపించుకుంటేనే నా ఎంబటి జనాలు మనం ఏదైనా చేస్తామనుకుంటే మన మీద నమ్మకం ఉంటేనే జనాలు మనకి ఏం చేస్తాడు ఓ పని ఏదన్నా మనం గెలిపించినా చేస్తాడనే నమ్మకం మనం తీసుకొచ్చినాం కాబట్టి ఈరోజు జనాలు మనకి గిట అది చేస్తారు. సార్, ప్రజాక్షేత్రంలోకి శేఖర్ ఎందుకు అడుగు పెడుతున్నాడు అంటే అందులోకి మా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర డెవలపింగ్ లేదు. మా దగ్గర గ్రామ పంచాయతీ ఇన్కమ్ కానీ బాగానే ఉంటుంది, దాంతో చేసుకున్న మా ఊరు బాగానే డెవలప్ చేసుకోవచ్చు. స్కూల్ డెవలప్ లేదు మా దగ్గర, ఇంత ఉంది స్కూల్ డెవలప్ లేదు. మన దగ్గర అది వాటర్ ఫిల్టర్ అవి మా ఐజెల్ వాళ్ళు పెట్టించారు, దాని మెయింటెనెన్స్ లేదు. పిల్లలు నీళ్ళు దానికి మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు మొన్న మేమే రీసెంట్గా స్కూల్ బంద్ అయ్యే ముంగట అప్పుడు చెప్తే కాంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ చెప్పించినట్టు దాని గురించి అలా కొత్త ఇట్లా బంద్ ఉంది ఎందుకని చెప్పి సెటర్లు వేద్దామంటే సెటర్ గిట్ట జామ్ అయిపోయింది. ఇప్పుడు ఎంత అంటే కూడా మీ ఏరియాలో బస్ స్టాండ్ కూడా లేదు, బస్ స్టాండ్ లేదు. మా ఊరు అంత డెవలప్ అయింది, ఇన్నేళ్ళు ఉన్నోళ్ళ చేతిలో అంత డెవలప్ అయింది. బస్ స్టాండ్ లేదు, గ్రామ పంచాయతీ గిట్ట లేదు. ఇప్పుడు దగ్గర 5 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది. గ్రామ పంచాయతీ గిట్ల లేదు, తీసేసినాం. గ్రామ పంచాయతీ గిట్ల లేదు మా ఊరికి. ఏముంది మీది గట్టి ఆశయం ఏముంది? పసలాది మీద మీరు గెలిస్తే ఏముంది గట్టిగా సాధించేది ఏంటిది అభివృద్ధి విషయంలో? ఫస్ట్ నేను యూత్ని మారవాలనుకుంటున్నా, ఎంప్లాయ్మెంట్ కల్పించాలి వాళ్ళకి కంపల్సరీ. యూత్ని మారవాలనుకుంటున్నా, ఇంప్లాయ్మెంట్ కల్పించాలి. ప్రతి దానికి మనం ఊరు గురించే నిలబడ్డాం కాబట్టి ప్రతి సమస్య మీద కంపల్సరీ మనతో వీలైనంత మటుకు ప్రతిదీ కొట్లాడి పని చేసుకొని వాళ్ళకి ఏదైనా పని ఉంటే చేసి పెట్టాలను. శేఖర్, గట్టి ప్రయత్నం మీరు చేయాలని మీ తపన ఉంది. అక్కడ క్యాండిడేట్ ఏంటంటే గట్టిగా ఉన్నారు, ఎంతైనా డబ్బు జల్లే కెపాసిటీతో కూడుకున్నటువంటి పని. అందులో మళ్ళీ ఎమ్మెల్యే వాళ్ళే, సర్పంచ్లు వాళ్ళే, క్యాడర్ అంతా వాళ్ళే ఉంది. క్యాడర్ లేదు, మీకు ఎమ్మెల్యే క్యాడర్ లేదు. మీకు ఎట్లా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది? మా దగ్గర ఇప్పుడు నేను ఇంతకుముందు ఎలక్షన్ చేసినప్పుడు నేను 6 మందితో ఎలక్షన్ చేసిన, ఎంపీటీసీ ఎలక్షన్ 300 ఓట్లతో ఓడిపోయినా నేను. అప్పుడు 6 మందితో చేసిన. ఈరోజు 400 మందితో చేస్తా ఎలక్షన్. 400 మంది నన్ను నమ్ముకొని ఉన్నోళ్ళు ఉన్నారు, నా ఎంబడి తిరిగేటోళ్ళు. అప్పుడు 4 ఉండ్రి, 6 మంది ఉండ్రి. ఇప్పుడు నేను 400 మందితో చేస్తా ఎలక్షన్. పసలవాది చేసారా? బూత్ లెవెల్లో మీరు మీ కార్యక్రమాలు స్టార్ట్ చేసుకున్నాం. అంటే స్పందన మీ కాంగ్రెస్ పార్టీకి వస్తుందా, శేఖర్కి వస్తుందా? మరి అపోజిషన్ క్యాండిడేట్కి ఏ విధంగా మైనస్లు ఉన్నాయి, మీకు ఏ విధంగా ప్లస్లు ఉన్నాయి? మా దగ్గర ఆపోజిషన్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎప్పుడు వచ్చినా 1000-1500 దాకా వాళ్ళకే ఉంటాయి, ఓట్లు ఉంటున్నాయి. ఇంతకుముందు మేము చేయకముందు రాకముందు. ఇప్పుడు మేము వచ్చినాక ఎంత మైనస్ అయింది ఏమైంది అనేది మీకు తెలిసి కాదు వచ్చిందే. అంటే ఎందుకు మైనస్ అయింది?
అంటే వర్కులు కూడా వాళ్ళ ప్రభుత్వం ఉండే ఇప్పుడు వాళ్ళు చేయలే ఫస్ట్ ఊరిని డెవలప్ చేయలే, ఊరు డెవలప్ చేయలే. ఇప్పుడు ఇన్నేళ్ళు అవుతుంది, 10 ఏళ్ళ సంది మా దగ్గర గ్రామ పంచాయతీ లేదు, తీసేసినాం, గ్రామ పంచాయతీ లేదు మా దగ్గర. మొత్తం మీద అభివృద్ధి విషయంలో అయితే పసలాది వెనుక ఉన్నమాట, వాస్తవమే. ఎందుకంటే మనకు సంగారెడ్డి పక్కనే కాబట్టి ఎంతో అభివృద్ధి జరగాల్సింది జరగలేదు. అది ప్రజలు గమనిస్తున్నారా, శేఖర్ గమనిస్తున్నారా? ప్రజలు గమనిస్తున్నారు, శేఖర్ గమనిస్తుంది. తీసుకుపోయారా ఆ కాన్సెప్ట్, తీసుకుపోయారా? అభివృద్ధి జరగలేదు, మన పసలాది గ్రామం వెనుకబడి ఉంది. అవును, తీసుకుపోయినాం, జనాలలో తీసుకుపోయినాం, ప్రతిదీ తీసుకుపోయినాం మేము. ఈ భూముల కాడ నుంచి ఏదైనా ఏది ఉన్నా మనకు నష్టం జరుగుతుందనే దాని మీద ప్రతిదీ జనాల దగ్గరికి మనము ఎవరికైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళ ఇంటికి పోయి కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. మనం ఇట్లా జరుగుతుంది, ఇట్లా అవుతుంది అని. ఓకే, శేఖర్ ఇప్పటి వరకు గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు ఇలా మీ పసలాదిలో లీడరే లేదన్నారు మీరు. మీరు ఆ లీడర్గా ఎదగడానికి మీకు వెనక బ్యాక్ సపోర్ట్ ఏముంది? అంత లీడరిజం, ఆయనకు ఎదుర్కొనేటటువంటి కెపాసిటీ మీకు ఎట్లా ఉంది? ఇప్పటి వరకు లీడర్ లేదు, ఆయనకు ఎదిరించేటువంటి లీడర్ లేదని మీరు అన్నారు. ఆయనకు అటువంటి బలం ఏముంది మీ వెనకాలంటే? ఫస్ట్ మేము మా ధైర్యం మాదే, ఇంకోరిని నమ్మి అయితే పని చేయలేదు. మేము ఫస్ట్ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు గిట్ట మా ధైర్యం మాదే, మేము ఎవరికి భయపడేది లేదు, మనం ఇంకో దొంగతనం చేసిన లేదు, అట్లా ఇట్లా మనకు చెడ్డ పేరు లేదు. వాస్తవానికి మన ఆయన 30-40 ఏళ్ళు సర్వీస్ చేసిండు అక్కడ. మేము బయటికి రానికి కారణం మన ఆయన 30-40 ఏళ్ళు సర్వీస్ చేసిండు అక్కడ. సర్వీస్ చేసి వార్డ్ నంబర్ మన ఆయన 3వ వార్డు నుంచి వార్డ్ నంబర్ వేసి వార్డ్ నంబర్ గిట్ట చేసిండు మన ఆయన. టీఆర్ఎస్ పార్టీలో లేదు ఫస్ట్ టీడీపీ నుంచి అప్పుడు ఎట్లా 25 ఏళ్ళ కింద ఇది. అయితే అప్పుడు మా నాన్న వార్డ్ నెంబర్కి వేసిండు, అది చేసిండు, బాగానే వేసిండు మా నాన్న గిట్ట. మా దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే వార్డ్ నెంబర్లు ఉంటారు, అందరూ ఉంటారు, ఒక్క వార్డ్ నెంబర్ గిట్ట పని చేయడు, డమ్మీ క్యాండిడేట్ వార్డ్ నెంబర్ అంతా. నేను నిలబడంటే నేను వార్డ్ నెంబర్ అనేటోళ్ళు క్వశ్చన్ వేయాలి, నా గల్లీలోకి పని ఉంది, ఈ పని లేదు అని అడిగే ఒక్క వార్డ్ నెంబర్ లేడు. అసలు వాళ్ళే ఇప్పటి వరకు నేను చూసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక వార్డ్ నెంబర్ లేడు. నా గల్లీలోకి పని చేయాలని చెప్పాలి, ఎదురు చెప్పాలి, చేయాలనే వార్డ్ నెంబర్ ఇప్పటిదాకా ఎవరు లేరు. చేపియాలి, అట్లా పని గిట్ట చెప్పాలి. మీ నాన్న కూడా అడిగేవారు కదా? అప్పుడు మా నాన్న ఉన్నప్పుడు పనులు కొన్ని అయినాయి, అప్పుడు ఇంత లేదు. అప్పుడు ఎంఎన్ఆర్ గిట్ట కొత్త పనులే, ఇంకా అది షుగర్ ఫ్యాక్టరీ ఒకటి పడ్డది, అప్పుడు కొత్త పడ్డది, అప్పుడే పడ్డది షుగర్ ఫ్యాక్టరీ, అప్పుడు అంత లేదు. సరే వచ్చినాక ఇప్పుడు ఉన్న వార్డ్ నెంబర్లు కానీ వార్డ్ నెంబర్ గిట్ట అట్లనే ఇప్పుడు డమ్మీ వార్డ్ నెంబర్ రాదు, ఎవరు అడిగిందే లేదు. ఇప్పుడు నా వార్డు కొంచెం నా వార్డులో నేను చెప్పించుకునే ఉన్నాయి, మా వార్డ్ నెంబర్ ఏం చేసింది లేదు. అంటే మీ వార్డు నెంబర్ ఇప్పుడు సుందరీకరణతో ఉందంటారా? వాస్తవానికైతే వార్డ్ నెంబర్లు అయితే పూర్తిగా డమ్మీ, క్యాండిడేట్ను చూసి వార్డ్ నెంబర్లు అందరు గెలుచుడు అంతే ఇప్పటిదాకా నడిచింది. మరి ఎందుకు వేసారు ఈ డమ్మీ క్యాండిడేట్లకు ఓట్లు ఎట్లా వేసారంటారు? అయితే డమ్మీ క్యాండిడేట్లను ఎట్లా అంటామంటే మా దగ్గర ఇప్పటిదాకా చేసిన లీడర్స్, ఆపోజిషన్ చేసిన సర్పంచ్కి కానీ ఎంపీటీసీకి కానీ చేసిన లీడర్స్ ఏమదంటే ఈ రోజు నాకు నేను చేయాలి పసలు వల్ల నేను గెలుస్తా, ఆపోజిషన్ ఇవ్వలేదు నేను వేయాలి, నాకు గుర్తింపు రావాలి, అంతవరకే. ఓకే, ఈ రోజు చేసినామా, రేపు పొద్దుగాల ఎలక్షన్ అయిపోయిందా, రేపు పొద్దుగాల జనాలు ఎవరో తెలియదు, వీళ్ళు ఎవరో తెలియదు, నువ్వు రేపు పొద్దుగాల దాని గురించి అని అడగనికి కొత్త నాకు పని ఉందని చెప్పేసి వెళ్ళిపోవాలి అంత. ఎవరు ఆపోజిషన్ అనేది చూపెట్టలే. ఒక వ్యక్తి ఇంటి ముంగడికి వచ్చి పని అడిగితే పని చేసిన వాళ్ళు లేరు. మరి మీ పరిధిలో మీ కంట్రోలింగ్లో మీరు డమ్మీ క్యాండిడేట్లను పెట్టుకుంటారా, ప్రశ్నించే వాళ్ళని పెట్టుకుంటారా? ఖచ్చితంగా ప్రశ్నించటం పెట్టుకుంటాం, ఏదైనా ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే రేపు పొద్దుగాల మనం ఏం చేస్తున్నాం తెలుస్తుంది, మనము ఇంకేం చేయాలి. రేపు పొద్దుగాల ఇట్లా అడుగుతుండు, నేను రేపు పొద్దుగాల మళ్ళీ నిలబడి చేయాలంటే ఏం చేయాలనేది నా దగ్గర సమాధానం ఉంటుంది, నేను ఏం చేయాలనేది తెలుస్తుంది. ఇక్కడ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ మూడుకు టఫ్ ఫైటే ఉంది ఇప్పుడు అధికారంలో, సెంట్రల్లో, తర్వాత రాష్ట్రంలో, తర్వాత స్థానికంగా. మా దగ్గర వాస్తవానికి వస్తే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లకు వస్తే రెండుటికే నడుస్తుంది, ఫస్ట్ సెకండ్. కాంగ్రెస్కు బీఆర్ఎస్ పార్టీ బస్ రెండుటికే నడుస్తుంది. ఎప్పుడైనా, ఇప్పుడని కాదు, ఎప్పుడైనా అదే నడుస్తుంది. మొత్తం మీదైతే టైట్ ఫైట్ ఇస్తారు. టైట్ ఫైట్ కాదు, నేను గెలుస్తున్నా అంతే. ఈసారి గెలుస్తా, కంపల్సరీ గెలుస్తా.
గెలిచేది మొట్టమొదటిది ఏం అభివృద్ధి చేస్తారు? ఇప్పటిదాకా మీరు రకరకాలుగా అంతా వెనుకబడి ఉన్నాయి అన్నారు. అవు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే స్పాట్ ఏంటిది? మీరు గెలవంగానే ఫస్ట్ యూత్నే ఇంప్లిమెంట్ చేస్తారు కంపల్సరీ. మనతో అయినంత మట్టుకు ఎట్లా సెట్ అయితే అట్లా వాళ్ళు ఎక్కడ చేస్తామంటే అక్కడ మనతో అయినంత మట్టుకు ఫస్ట్ వాళ్ళకు ఏదో ఒక దగ్గర ఉపాధి కల్పించే పని చేస్తాం. అంటే చాలా రకాలుగా ఏంటంటే గెలిచిన తర్వాత కంపెనీల పోటీ కుమ్మక్కయి తర్వాత లావాదేవీలు చూసుకునే సర్పంచులు చూసిన తప్ప ఇంప్లిమెంట్ కల్పిస్తున్నాము అనేది ఒక మీడియా పరంగా వినికిడి. మీరు అదే విధంగా మూమెంట్లు ఉంటారా లేకపోతే ప్రత్యక్షంగానే చేసి చూస్తారా? ప్రత్యక్షంగా దగ్గర నేను మళ్ళీ కావాలంటే వీళ్ళు మళ్ళీ పిలిపించి నేను ఏం చేసినానే నేను ఇస్తా కంపల్సరీ, మళ్ళీ ఇస్తా, ప్రెస్కి ఇస్తా. అదే నేను జనాలలో నిలబడిస్తాను. ఇప్పుడు ఇట్లా ఇస్తున్నాను జనాలలో నిలబడిస్తాను నేను చేసింది ఏందని ఇస్తా కంపల్సరీ. మొత్తం మీద ఇంప్లిమెంట్ అయితే మీ ఆశయం. అవు ఓకే. మీరు ఎప్పుడన్నా అసలు వెనుకబడ్డదని మా ప్రాంతం కావాలి అని ఎప్పుడన్నా మీరు జగ్గారెడ్డి తరఫు నుంచి ఎప్పుడన్నా నిధులు తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి? మేము పోయినసారి మేమే తీసుకొచ్చినాం, సీసీ రోడ్లు తీసుకొచ్చినాం. మాకు తక్కువ ఇచ్చారు అయినా సరే తీసుకొచ్చినాం. అది తక్కువ ఎందుకు వచ్చినా మాకు అప్పుడు గవర్నమెంట్ లేకుండా ఆయనకి ఇచ్చిన దాంట్లో మనకు వచ్చింది మనకి ఇచ్చింది. కాకపోతే మేము చేయలే, వాళ్ళే చేసిరు పని. ఎమ్మెల్యే కూడా మీద వచ్చిన పనులన్నీ వాళ్ళే చేసిరు. ఎందుకంటే అది గ్రామ పంచాయతీ నుంచి అది ఎందుకు మనకి ఇబ్బంది అని చెప్పి ఊరికి మనం తెచ్చినాం, వాళ్ళు చేసిరు పని చేసి. ప్రజలు అట్లా అనుకోరు కదా, శేఖర్ తెచ్చిండు జగ్గారెడ్డి ఫండింగ్ అన్నది అనుకోరు కదా. ఇప్పుడు అపోజిషన్ క్యాండిడేట్ సర్పంచ్ తెచ్చిండు అనుకుంటారు కదా. అటువంటిది మీరు తెర మీద ఇక్కడ తీసుకెళ్ళిరా ప్రజల దగ్గరికి? కంపల్సరీ మేము చేసిన పని ఇది మేము చేసినాము అనేది జనాలకి మేము తీసుకుపోయినాం. ఎందుకంటే మేము చేసినాము, మేము చేసింది మేము చెప్పుకోనికి తప్పేమో కంపల్సరీ చెప్పుకుంటాం. చేయందని చెప్పుకోము. ఎందుకు చెప్పుకుంటాం? ఆయన చేసింది మేము చేసినామని ఎట్లా చెప్పుకుంటాం? ఓకే. ఇప్పుడైతే మీ ఆశయం అయితే గెలిచేది కాన్సెప్ట్ మీరు 100/100 కంపల్సరీ గెలుస్తా, 100/100 గెలుస్తా. ఓకే. ఓకే. ఏదైతే జగ్గారెడ్డి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పసలాది మీద ఈసారి ఫోకస్ పెట్టేసి ఏదైతే ధీటుగా ఏదైతే అపోజిషన్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళపైన మెజార్టీతో సాధిస్తా. ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఏదైతే మా దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశ్రామిక వాడలలో ఎంప్లాయ్మెంట్ కల్పించే దిశగా నేను పనిచేస్తానని చెప్పేసి మనతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మనతో చెప్తా ఉన్నారు.